17వ తారీఖు పెరియార్ పుట్టిండు. కానీ అదే 17వ తారీఖు తెలంగాణలో మరో పెరియార్ పుట్టిండు. ఈ పెరియారు ఎంత నల్లగా ఉన్నాడో చూడండి, గట్టిగా నిలబడండి. బ్యూటిఫుల్ నలుపు కదా. ఈ షర్ట్ ఎంత అందంగా ఉందో ఈ పెరియారు కూడా ఉంది. ఆ పెరియారు కూడా అంత నల్లగా అందంగా ఉండేటోడు. అయితే కేక్ కట్ చేయాలి. కేక్ ఎందుకు కట్ చేస్తారో తెలుసా? పుట్టినరోజు ఐడియా ఉందా? తెలియదా? జీసస్ క్రైస్టు ఆయనను శిలువకేసే ముందు తన 12 మంది శిష్యులతో ఒక రహస్య గదిలో లాస్ట్ సప్పర్ అంటే తెలుసు కదా, ఆఖరి డిన్నర్, లాస్ట్ సప్పర్ చేసేటప్పుడు, అంటే ఆయన చంపేస్తారని ఆయనకు తెలుసు, ఐడియా ఉంది, మెసేజెస్ ఉన్నాయి, తను అండర్స్టాండ్ చేసుకోగలడు. అప్పుడు ఏం చేశాడంటే బ్రెడ్ అందరి ముందు పెట్టారు. జీసస్ ముందు బ్రెడ్ పెట్టారు. జీసస్ ఏమన్నాడంటే, ఐఎమ్ బ్రేకింగ్ దిస్ బ్రెడ్, నేను ఈ బ్రెడ్ను విరుస్తున్నాను అని చెబుతూనే, రేపు నా శరీరము కూడా ఒక బ్రెడ్లా విరగబోతున్నది. ఆ శరీరము నా చావు తర్వాత మానవత్వానికి ఇంకా చావు ఉండదు. నా శరీర ముక్కలు మీరందరూ తినండి. ఇప్పుడు మనము బర్త్డే నాడు, ఆయన డెత్ డే నాడు ఆయన శరీరాన్ని ముక్కలుగా బ్రెడ్ లాగా చింపి ముక్కలు చేసి ఇస్తున్నాను, మీరు తిని నిరంతరంగా బతకండి, మీకోసం నేను చచ్చిపోతాను అన్నాడు. అట్లా కేక్ కట్ చేయడం అనేది మనం పుట్టి నిరంతరంగా మానవత్వాన్ని బతికించడానికి. నిరంతరంగా మానవత్వాన్ని బతికించాలి అంటే మనుధర్మాన్ని చంపాలి కదా. ఆ రెండింటికి వైరుధ్యం ఉంది. కనుక 145 ఏళ్ళ పెరియార్ జయంతి, 42 ఏళ్ళ శరత్ జయంతి. శరత్ జయంతి ఇప్పుడు అరే జయంతే మీకు తెలియదు. నేను ఒకరోజు మా అక్క చెల్లెళ్ళందరినీ పిలిచాను. వాళ్ళు ఊళ్ళల్లో కూలి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, పొలం పనులు చేసుకుని అందరినీ పిలిచి, మా పెద్ద అక్క ఉండేది, అక్క అందరిని, మా బ్రదర్ని అందరిని కూర్చుండబెట్టి, నేను చచ్చిపోతే నన్ను బొందబెట్టాలి అని చెప్పిన. మంచిగా మాంసం కూర వండిచ్చిన, అప్పటికే నేను ప్రొఫెసర్ని, మంచిగా వండించి అందరిని కూర్చుండబెట్టి, అక్క నేను చచ్చిపోతే నన్ను బొందబెట్టాలి అనగానే ఏడ్చుడు మొదలుపెట్టి, ఇదేంద్రో నీవు చచ్చుడేందుకు, ఈ బొందేందుకు, ఇప్పుడు ఎందుకు ఇదంతా చర్చ అంటే, నేను చెప్పినా నేను ఖచ్చితంగా ఒకరోజు చస్తాను, చచ్చినప్పుడు నన్ను కాలబెట్టొద్దు. వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అంటే ఎందుకు ఇదంతా చర్చ ఇవ్వాల అంటే, నేను అన్నా, నన్ను వయాం నాట ఇంతకుముందే నా పుస్తకం చదివి చెడిపోయిండట. ఈ దేశంలో ఎంతమందిని చెడగొట్టినో నేను తెలియదు, ఒక్కడిగా చెడిపోయి ఆయన దేవుని నమ్మడం మానేసిండు. ఇక ఇప్పుడు అన్ని కేసులు. నేనన్నా, నన్ను వయం నాట్ ఏ హిందూ రాసిన తర్వాత చంపుదామని చూశారు, కానీ అప్పటికే అది బెస్ట్ సెల్లర్ అయిపోయింది. నన్ను చంపగలరు కానీ ఆ పుస్తకాన్ని చంపలేరు కదా. కనుక ఏం చేయలేమురా, వీడిని ఒక పిచ్చోడు పుట్టిండు తెలంగాణలో, వీడు ఎవ్వనికి రాని ఇంగ్లీషు వీనికెట్టు వచ్చింది రో అయ్యో అని. వాళ్ళు ఒకరోజు నాకు ఒకడు ఫోన్ చేశాడు, అరే
ఏం పుస్తకం రాసినావురా నువ్వు అంటే, ఎందుకు రా అన్నా నేను. అంటే నీకు అంత ఇంగ్లీష్ వచ్చారా? ఆ పుస్తకం నువ్వు ఇంగ్లీష్లో రాసినావు, ఇంగ్లీష్ వచ్చా నీకు అంటే మీది గొప్ప పుస్తకం ఏదో చెప్పురా అన్నని. నువ్వు నమ్మే గొప్ప పుస్తకం ఏదో చెప్పు అంటే మా గొప్ప పుస్తకం ఋగ్వేదం అన్నాడు. ఓహో, అయితే ఎవరు రాసిండ్రా అన్నాను. ఏం మాట్లాడుతున్నావు, బ్రహ్మ రాసిండని తెలియదా? అరే ఐఎమ్ నాట్ ఏ హిందూ, ఎవడు రాసిండో తెలుసా? నాకు ఆ ఇంగ్లీష్ రాదని తెలుసు కదా. మా దేవత పోచమ్మ రాసింది. నీ బ్రహ్మను పట్టుకరా, నేను పోచమ్మను పట్టుకొస్తా, కొట్లాట పెడదాం రోడ్డు మీద, చూద్దాం ఏమైతే. దొంగనా కొడుకని ఫోన్ పెట్టేసి ఇక మళ్ళా ఫోన్ రాలే. ఈ దేశంలో ఎందుకు పెరియారు? నేను ఉపన్యాసం కాగానే ఈయన బ్రెడ్ కట్ చేయాలి, మనకింత ముక్కలు పెట్టాలి, మానవత్వం బతికించాలని. అది కేక్, అది కట్ చేసిపోతా. నలుపు ఎందుకు పెరియార్ చూజ్ చేసుకున్నాడు? నల్ల రంగే మీకు తెలుసు. చిన్నప్పుడు మీ ఇళ్ళలో ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఇప్పటికి మన కుటుంబాల్లో. నేను ఎక్కడ చెప్పలేదు కానీ నేను చాలా నల్ల బ్యూటిఫుల్ అమ్మాయి ఒక ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకోని మాట్లాడుకున్నాం. కానీ ఆమె ఏమన్నదంటే, నువ్వు అందంగా లేవన్నది. నువ్వు నల్లగున్నావు, నీ ముఖం మీద మచ్చలు ఉన్నాయి, పొట్టిగున్నావు, కుదరదన్నది. సరే అప్పుడు ఏం చేయాలి? అయితే నీ ఇష్టం వచ్చిన వ్యక్తిని చేసుకో అని చెప్పిన. మరి నన్ను నేనేం చేసుకోవాలి? ఇది చాలా యూనివర్సిటీలలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు దీని మీదనే. ఒక నల్ల దళితుడు లేదా ఒక నల్ల బీసీ జేఎన్యూల్లో ఐఐటీల్లో ఒక అమ్మాయిని చూసి ప్రేమిస్తాడు. ఆమె ఏమంటుందో తెలియదు, ప్రేమ మొదలవుతుంది. ఆఖరికి ఆమె ఒప్పుకోదు, నా పరిస్థితిలాగా. అయితే ఏం చేయాలి? ఆత్మహత్య చేసుకోవాలి. అదే వాళ్ళు చేసే పని. నేనేమనుకున్నా అంటే, నీ ఇష్టం వచ్చినోని చేసుకో, నేను మాత్రం చావా. నేను అందంగా లేనని నువ్వు బర్యాక రూపం, బ్యూటిఫుల్ బ్లాక్ రూపాన్ని నేను ఎన్నుకుంటే నేను అందంగా లేనన్నావు కదా, దాన్ని ప్రపంచంలో నీ రంగే అందంగా నిలబెడతా, నీ రంగే అందంగా నిలబెడతా అని నేను ఆనాడు పట్టుబట్టిన. పెండ్లి ఇక చేసుకోను, అదొక ఇష్యూ కాదు, చేసుకోను. పెరియార్ అందుకే చేసుకోలే. అయితే నలుపు ఎందుకు చూజ్ చేసుకున్నాడు? ఎటువంటి పనులు నలుపు చేసేవాడు? మీకు చాలామందికి తెలుసో లేదో, కొన్ని కులాల వాళ్ళు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, ఆర్యులు, కాయస్థులని ఉంటారు నార్త్ ఇండియాలో, కత్రీలని ఉంటారు ఇటు వెస్టర్న్ ఇండియాలో. వాళ్ళు కానీ ఇప్పటికి మన ఇళ్ళల్లో కానీ పెళ్లి సంబంధాలు చూడడానికి పోతే బర్రె అడ్డం వస్తే వెనక్కి పోతారు. బర్రె నల్ల రంగు అడ్డం వచ్చింది, మంచిది కాదు. నలుపు అనేది ఓమెన్, ఇంగ్లీష్లో ఓమెన్ అంటాం, తెలుగులో ఏమంటాం? ఓమెన్కి అంటే ఒక దుష్ట శక్తి. నలుపు సైతానిక్, ఒక దుష్ట శక్తి వచ్చింది. లేదా నల్ల బురకా వేసుకున్న ముస్లిం స్త్రీ అయినా దురదృష్టవశాత్తు అట్లా అడ్డం వచ్చిందనుకో వెనక్కి వెళ్ళిపోతారు, పెళ్ళి ఆగిపోతుంది. ఎందుకు ఇది? ప్రొటెస్ట్ చేయాలంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి. ఎందుకు ప్రొటెస్ట్ చేయాలంటే నల్ల బ్యాడ్జీలు పెట్టుకోవాలి అంటే బ్లాక్ ఈజ్ బ్యాడ్. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫిలాసఫీ?
ఎవరు పెట్టారు? ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి నగరం ఏదో తెలుసా మీకు? ప్రపంచంలోనే మొట్టమొదట కట్టబడ్డ నగరం ఏది? హరప్పా నగరం. హరప్పా నగరాన్ని హరప్పా అనే వ్యక్తి కట్టాడు. వ్యక్తి పేరుతోటే నగరం వస్తుంది. ఆనాడు హరప్పా అనే వ్యక్తి క్రీస్తు పూర్వము 3000 నాడు, అంటే 1500 క్రీస్తు పూర్వం 1500 నాడు ఆర్యులు ఈ దేశానికి వస్తే ఇంకో 1500 వెనక హరప్పా ఒక నగరాన్ని కట్టాడు.